శ్రీ గురుభ్యో నమః. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా కుంభరాశి జాతకులందరికీ హృదయపూర్వక నూతన తెలుగు సంవత్సర శుభాకాంక్షలు. ఇక ఆదాయాలు వ్యయాలు ఈ క్రోధులో ఎలా ఉన్నాయి అని ఆలోచన చేస్తూ ఉంటారు. పంచాంగాలు ఇచ్చేటువంటి ఆదాయాల వ్యయాల గురించి నమ్మకండి. దాని వివరం గతంలో చెప్పాను. మరలా ఇంట్రడక్షన్గా చెప్పినటువంటి 24 నిమిషాల వీడియోలో కూడా తెలియజేశాను. ఇంతకీ ఈ 355 రోజుల పాటు కొనసాగేటువంటి క్రోధినామ సంవత్సరంలో మీ రాశిలోనే రాజు అయినటువంటి కుజుడు, మంత్రిగా ఉన్నటువంటి శని ఇరువురు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎప్పుడు? ఈరోజే. మరి మీరు వీడియో చూసే సమయానికి వారి ప్రమాణ స్వీకారం జరిగిపోయి ఉంటుంది. మరి 355 రోజుల పాటు కొన్ని వ్యతిరేక గ్రహస్థితులు ఉన్నాయి కనుక, ప్రారంభం నుంచే ఉన్నాయి కనుక 3 పాయింట్లలో మీ వివరాలు తెలియజేస్తాను. ఇంతకీ మీకు ఆదాయం ఎంత, వ్యయం ఎంత అనుకుంటారు కదా. మొత్తం 355 రోజుల్ని మొత్తం గణితం చేస్తే మీకు లబ్ధి కలిగేది 53% లబ్ధి కలుగుతుంది. 53% బెనిఫిట్స్ ఉంటాయి. 53% అనుకూలతలు అంటే 47% అనుకూలతలు లేవు అని. కనుక ఈ అనుకూలతలు లేనటువంటి 47% ఎప్పుడెప్పుడు లేవు, ఏ ఏ అంశాలు లేవు అవి కూడా తెలుసుకుందాం. అవే 3 పాయింట్లు తెలియజేస్తాం. మొదటిది, ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూలై 12వ తేదీ వరకు, ఏప్రిల్ 23 నుంచి జూలై 12 వరకు అన్ని విషయాలు అనుకూలమే. డబ్బు విషయం అనుకూలం, మాట తీరులు అనుకూలం, వృత్తి, వ్యాపారం, ఉద్యోగం అనుకూలం, వివాహం కానటువంటి వారికి తీపి వార్త అనుకూలం, ప్రేమికులకు అనుకూలం, ఆరోగ్య విషయం అనుకూలం, డెవలప్మెంట్స్లో అనుకూలం, కెరీర్లో అనుకూలం, పై అధికారుల ద్వారా అనుకూలం, ప్రమోషన్స్ అనుకూలం, ట్రాన్స్ఫర్స్ అనుకూలం, అంతా అనుకూలమే. ఇంకా లేనిదేంటి? తోబుట్టువులతోనే పేచి. కనుక ఏప్రిల్ 23 నుంచి జూలై 12 మధ్య తోబుట్టువులతో టేక్ కేర్. వారితో మాట్లాడే సమయంలో కావచ్చు, వారితో కలిసి మెలిసి తిరిగే సమయంలో కావచ్చు, మీ ఇంటికి వారు వచ్చినా, వారింటికి మీరు వెళ్ళినా, ఒక్కోసారి పొరపాటుగా ఏదైనా చిన్న మాట వస్తే దాన్ని పీకి పాకాన పెడతారు. ఆ ఒక్క విషయంలో తప్ప ఇంక అన్నింట అనుకూలతలు. అర్థమైంది కదా. ఏప్రిల్ 23 నుంచి జూలై 12. నెక్స్ట్ రెండవ పాయింట్, ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 దాకా అది కూడా ఒక్క నెల. ఆ నెలలో అంత అనుకూలతలు ఎక్కడ కూడా. అప్పుడు తోబుట్టులతో కూడా తీయా పెట్టుకుని ఉంటారు. కెరీర్, జాబ్, బిజినెస్, హెల్త్, ఫైనాన్స్, తండ్రి విషయాలు కావచ్చు, అదృష్ట విషయాలు కావచ్చు, డెవలప్మెంట్స్, పై అధికారుల ద్వారా, కింద వ్యక్తుల ద్వారా అంతా అనుకూలం. ఇంకా అనుకూలం కాంది ఏంటంటే దంపతుల మధ్య కొద్దిగా పేచి, ముభావం, మనస్పర్ధ, కీచులాటలు, చీర కొనపెట్టలేదని ఒకటి, చీర నచ్చలేదనో, లేకపోతే అత్తగారు ఏదో తేలేదని ఏదో ఒకటి ఉంటుంది. వడ్ల గింజలు, బియ్యపు గింజలు. ప్రేమికులుగా ఉండేవారికి కొంచెం ఇబ్బందులు. ఆ సమయంలో వివాహం కోసం ప్రయత్నాలు చేసేటువంటి ఒక్కోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పైగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 మధ్య, ఈ మధ్యకాలంలో మౌఢ్యం ఎక్కువగా ఉంది. ఏప్రిల్ చివరి వారం దగ్గర నుంచి ముహూర్తాలు లేవు. వైశాఖ మాసం అంతా ఖాళీ, జ్యేష్ఠ మాసం ఖాళీ, ఆషాఢ అట్లా ముహూర్తం ఉండవు. శ్రావణ మాసంలో ఆ తర్వాత ఆగస్టు 15 నుంచి స్వాతంత్ర దినోత్సవం దగ్గర నుంచి మన గ్రహస్థితి స్టార్ట్ అవుతుంది, సెప్టెంబర్ దాకా. కనుక నూతనంగా వివాహం చేసుకుందాం అనుకుంటున్న వారు కొద్దిగా జాగ్రత్తలు తీసుకోండి. ఇంతకీ ముహూర్తాలు ఆపుకోవద్దు. మళ్ళా శ్రీనివాస గారికి సిద్ధాంతం అనుకూలంగా లేదని చెప్పి ముహూర్తాలు ఆపుకుంటారేమో, అంత జోలికొద్దు. జాగ్రత్తలు తీసుకోవాలి, అంత మించి ఏం లేదు. ప్రేమికులుగా ఉండేవారు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్నింటిలో అనుకూలతలు ఉంటాయి. తోబుట్టువులతో అప్పుడు బాగా ఉంటారు. ఇక మూడవ మైనస్ పాయింట్, అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15. నేను భక్తి ఛానల్లో మీకు ఈరోజు కార్యక్రమం వస్తుంది. అక్కడ ఉన్నటువంటి 3 లేక 4 నిమిషాలు కొంచెం తగ్గించి చెప్పాను.
ఇప్పుడు చెప్పడం ఏంటంటే అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 15 దాకా, అక్కడ 60 రోజులు, అంటే 2 months. ఈ 2 monthsలో ఇప్పుడు ఎవరితో పేచీలు? తండ్రితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చిన్నాన్న, పెదనాన్న, మేనత్తులు, లేదా ఆ సమయంలో మనకేదో అదృష్టం తిరగబడింది ఏమని కొంచెం బాధ. దీంతో పాటు మీ అడ్మినిస్ట్రేషన్ సరిగా ఉంటుంది. ఏదో చేద్దాం అనుకుంటూ చేయలేకపోతుంటారు. టైంకి నిద్ర లేవరు, కొంచెం సోమర్థం ఎక్కువ, అంతకుమించి ఇంకేం లేవు. కనుక అడ్మినిస్ట్రేషన్ సక్రమంగా లేదు. చేద్దాం అనుకున్న పని సరైన సమయంలో చేయలేకపోతారు. అది బద్ధకం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. సో మొత్తం మీద 3 మైనస్లు ఉన్నాయి. దీనికి తోడు మీకు ఏలినాటి శని 2వ భాగం జరుగుతున్నది. ఈ 2వ భాగం ఎప్పుడు పోతుంది? ఈ క్రోధినామ సంవత్సర పాల్గొన అమావాస్య అంటే 2025 మార్చి 29వ తేదీ ఏలినాటి శని 2వ భాగం వెళ్ళి 3వ భాగం వస్తుంది. మరి 3వ భాగం ఎప్పుడు పోతుంది? 2028వ సంవత్సరం ఫిబ్రవరి నెల 23వ తేదీ అప్పుడు పోతున్నది. కానీ ఇప్పుడు జన్మ భాగంలో ఉన్నారు, అంటే మీ రాశిలోనే శని సంచారం చేస్తున్నాడు. కనుక ఒక చిన్నపాటి పరిహారం తెలియజేస్తుంది. ఇంతకు ఆ పరిహారం ఏమిటంటే, జూన్ 1 నుంచి జూలై 7వ తేదీ వరకు మొత్తం 5 వారాలు వస్తాయి. జూన్ 1 నుంచి జూలై 7 వరకు. ఈ లోపల 6 శనివారాలు వస్తాయి, 5 మంగళవారాలు వస్తాయి. శనివారాల్లో రాహుకాలం ఉదయం 9 to 10:30 ఆ రాహుకాల సమయంలో, లేదా మంగళవారాల్లో మధ్యాహ్నం రాహుకాలం 3 to 4:30 ఈ సమయాల్లోనే పరిహారం చేయాలి. ఇంతకు ఏం చేయాలి? ఒంటి కాలం మీద నిలబడాలి. ఈ 2 పాదాలు అనుకుందాం. ఇది కుడి పాదం, ఇది ఎడమ పాదం. కుడి పాదం భూమికి ఆనే విధంగా, ఎడమ పాదం భూమికి కొంచెం పై ఎత్తులు, ఒక పీట మీదనో, ఒక స్టూల్ మీదనో, ఓ అరుగు మీదనో, ఒక మెట్టు మీదనో, ఒక బల్ల మీదనో కాలు పెట్టి పడమర దిక్కుగా చూస్తూ, తూర్పు కాదు, ఉత్తరం కాదు, దక్షిణం కాదు, పడమర దిశ, వెస్ట్ ఫేస్ చూస్తూ కేవలం 4 నిమిషాలు ఇష్టదేవాన్ని ప్రార్థన చేయండి. సూర్య నమస్కారాలు చేసేటువంటి వారికి ఇది బాగా అలవాటు. కనుక ఇప్పుడు ఆ సూర్య నమస్కారాలకు సంబంధించిందే ఇప్పుడు మనం ప్రయోగిస్తున్నాం. ఒక 4 నిమిషాలు ఇంట్లో కావచ్చు, వీధిలో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, వ్యాపార స్థానంలో కావచ్చు, జస్ట్ 4 minutes. అవకాశం ఉంటే అన్ని వారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో ఒకటి మిస్ అయినా కూడా ఇబ్బంది వద్దు. ఋతు సమయం ఉన్నటువంటి స్త్రీలు మాత్రం ఆ సమయాన్ని వదిలేయాలి, తప్పదు. పని వేరే నియమాలు అంటూ ఏమి లేదు. ఈ ప్రకారంగా చక్కగా 4 నిమిషాలు పాటించండి. ఇప్పుడు చెప్పాను మైనస్ పాయింట్స్, ఈ మైనస్ పాయింట్స్ తగ్గేటువంటి అవకాశాలు మీకు వస్తాయి. సో దట్ 53% అనుకూలంగా ఉండేది మీరు ఆచరించేటువంటి పరిహారం ద్వారా 53% 63, 73 దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. శుభం.